మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చారు, ఇజ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించు వాటి వలన అహరోనును అతని కుమారులను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుండునట్లు వారు ఆ పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచాలని వారితో చెప్పము. నేను యెహోవాను. ఇక్కడ ప్రత్యేకమైన ఆజ్ఞ యాజకులైన అహరోనుకు అతని కుమారులకు చెబుతున్నారు. ఇశ్రాయేలీయులు దేవునికి ప్రతిష్ఠించిన వాటిని ఆయన పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుండునట్లు ఆ పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠితాలుగా ఎంచాలి. అవి దేవునికే చెందినవిగా ఎంచాలి. దేవుడు రోషము కలిగిన వాడు. ఆయన అన్కాంప్రమైజ్డ్ ఇన్ హిజ్ నేచర్. స్వభావమున ఆయన కాంప్రమైజ్ కాడు, రాజీ పడే దేవుడు కాడు. ఆయనకిచ్చినది ఆయనదే, నో డీవియేషన్. నీ వారితో రాను, మీ తరతరాలకు మీ సమస్త సంతానములలో ఒకడు పవిత్రత గలవాడై ఇజ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు వాటిని సమీపిస్తే అట్టివాడు నా సన్నిధిని ఉండకుండా కొట్టివేయబడతాడు. ఏమని చెబుతున్నాడంటే ఇక్కడ, డెత్ పెనాల్టీ ఫర్ ప్రీస్ట్ హూ ఈట్ ఆఫ్ ద హోలీ థింగ్స్ వైల్ డిఫైల్డ్. అపవిత్రుడిగా ఉండి పరిశుద్ధమైనటువంటి వాటిని భుజించేటువంటి వాడు దేవుని సన్నిధిలో నుండి కొట్టివేయబడతాడు అని వాక్యము సెలవిచ్చుచు ఉన్నది. అహరోను సంతానములో కుష్ఠైన స్రావమైన కలిగినటువంటి వాడు అపవిత్రత పోగొట్టుకుని పవిత్రత పొందే వరకు పరిశుద్ధమైన వాటిల్లో దేనిని కూడా తినకూడదు. శవము వలన అపవిత్రత గల దేనినైనా ముట్టువాడు స్ఖలిత వీర్యుడును. అపవిత్రమైన పురుగును కానీ అపవిత్రమైన మనుషులతోనేమి ముట్టువాడు అట్టి అపవిత్రత తగిలినవాడు సాయంకాలం వరకు అపవిత్రుడవుతాడు. యాజకుడైనప్పటికీ కూడా యాజకుడు కూడాను అపవిత్రుణ్ణి తాకితే అపవిత్రుడు అవుతాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనకు కుష్ఠరోగి కనిపిస్తాడు. కుష్ఠరోగి, ప్రభువా నీ చిత్తమైతే నన్ను శుద్ధినిగా చేయి అన్నప్పుడు ప్రభు నాకు ఇష్టమే అని ఆయన ఏం చేస్తారంటే ఆ కుష్ఠవాడిని ముడతాడు. యాజకుడు అపవిత్రుణ్ణి ముడితే యాజకుడు అపవిత్రుడు అవ్వాలి సాయంకాలం వరకు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు కుష్ఠ వ్యాధిగ్రస్తుని ముట్టినప్పుడు యేసు అపవిత్రుడు కాకపోగా ఆ కుష్ఠ వ్యాధిగ్రస్తుడు పవిత్రుడయ్యాడు. అది యేసు యొక్క ప్రత్యేకత. పాత నిబంధనలోని యాజకులు సాధారణ మానవులే, అందుకే వారిని అంత ప్రత్యేకించాడు. కానీ ప్రభు అయితే తన యొక్క పరిశుద్ధత చొప్పున ఆయన అపవిత్రులను పవిత్రపరిచేటువంటి శక్తి కలిగిన వాడు. 7వ వచనం, అతడు తన నీళ్లతో తన దేహమును కడుక్కునే వరకు ప్రతిష్ఠితమైన దాన్ని తిరగకూడదు. అపవిత్రతతో కొనసాగకూడదు. ఇది మనం నేర్చుకోవాల్సింది. అపవిత్రతను శుద్ధి చేసుకునే వరకు దైవ సంబంధ కార్యక్రమంలో ఉండకూడదు. ఇది న్యూ టెస్టిమెంట్ పీరియడ్లోకి వచ్చేటప్పటికి దేవుని సేవలో ఉన్నవారు పాపములో కొనసాగరాదు. దేవుని సేవలో ఉన్నవాడు అపవిత్రతలో, పాపములో, వ్యభిచారములో, దొంగతనములో కొనసాగరాదు. దేవుని యొక్క సేవలో, సంఘములో ఉన్నవాడు ప్రభువు బలను సమీపించినప్పుడు పశ్చాత్తాపడి ప్రభువుని క్షమాపణ కోరుకొని దాన్ని సమీపించాలి. అలా కాకపోతే వాడు చచ్చిపోతాడు.
సేమ్ ఇక్కడ చెప్పింది కొరింథీయులకు పౌలు గారు 11 అధ్యాయాలు అదే చెప్పాడు. అయోగ్యముగా పాలు పొందువారు అనారోగ్యం పాలయ్యారు, కొందరు చచ్చిపోయారని కూడా చెప్పాడు. అంతటి పవిత్రమైనది రొట్టె ద్రాక్షారసం ఎవరు అల్పంగా ఎంచవద్దు. అది ప్రభువు శరీరం, ఆయన రక్తానికి పోలిక. కాబట్టి ఆయన శరీరము ఆయన రక్తము తిను త్రాగువాడు నిత్య జీవం గలవాడు. చూడండి, దేవాలయంలో దేవుడు ప్రతిష్ఠితులైనటువంటి వారి కొరకే కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలను ఇచ్చాడు. వాటిని భుజించేవాడు పవిత్రంగా ఉండాలి. దేవుడు చెప్పినట్లుగా అతడు ఉండాలి. అలా కాకుండా వాటిని చేస్తే వాడు డెత్ పెనాల్టీకి అర్హుడు, చంపబట్టానికి అర్హుడు అన్నమాట. 7వ వచనం, సూర్యుడు అస్తమించినప్పుడు అతడు పవిత్రుడవుతాడు, అప్పుడు అతడు ప్రతిష్ఠితమైన వాటిని తినవచ్చు, అవి వారికి ఆహారం. అతని ఆహారమే కదా, అది అతను తినచ్చు. అయితే సూర్యాస్తమయం వరకు అతడు అపవిత్రుడిగా ఉన్నాడు గనక ముట్టకూడదు. అతడు కళేబరాన్నైనా చేర్చబడిందాన్నైనా తిని దానివల్ల అపవిత్ర పలుగు చేసుకోకూడదు. ఆహారపు అలవాట్లలో కూడాను యాజకులు పరిశుద్ధతను అనగా ప్రత్యేకతను పాటించాలి. సామాన్య ప్రజలు చీల్చబడింది తింటున్నారు కదా అని చెప్పి కక్కుతుబడి అట్లాంటి వాటిని తింటే అతడు అపరాధి అయిపోతాడు. అట్లాంటివి చేయకూడదు. కాబట్టి నేను విధించిన విధిని అండర్లైన్ చేసుకున్నమాట. ఇది ఎవరో మనుషులు పెట్టింది కాదు, దేవుడు ఆ రోజున వారి కొరకు నియమించిన విధి. ఆ విధిని అపవిత్రపరిచి దాని పాపభారమును మోసుకొని దాని వలన చావకుండానట్లు ఆ విధిని ఆచరించాలి. నేను వారిని పరిశుద్ధపరిచే యెహోవా. దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటిది మాట మాత్రమే. ఆ మాటకు లోబడుట మానవుని యొక్క ధర్మం, ఇంకా ప్రతిష్ఠితుని యొక్క పరమధర్మంగా భావించాలి దాన్ని. అందుకే దేవుడు డెత్ పెనాల్టీ ఇచ్చాడు. అక్కడ మరణం అయిపోతారు, జాగ్రత్త అన్నాడు. ఇక 10వ వచనం నుంచి మనం మరికొన్ని ప్రత్యేకమైన విషయాలు 16వ వచనాలు చూద్దాం. అన్యుడిని గురించి చెబుతున్నాడు. అన్యుడు అంటే అదర్ దాన్ జ్యూ, ఇజ్రాయేలీయుడు కానివాడు ప్రతిష్ఠితమైన ఆహారంలో దేన్ని తినకూడదు. మనకు కూడాను దేవుని బల్ల విషయంలో బాప్తిస్మం తీసుకొని వాళ్ళని భుజించొద్దన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా అన్యులు లెక్కే. బాప్తిస్మం తీసుకున్నవాడు మాత్రమే క్రీస్తు శరీరంలో భాగస్థుడవుతాడు. అతడు క్రీస్తు శరీరము రక్తములో పాలి భాగస్థుడవటానికి అర్హుడుగా ఎంచబడతాడు. మిగిలిన వారు క్రీస్తు యొక్క శరీరము రక్తములో పాలి భాగస్థులు కాకూడదని పౌలు ఎట్లా చెప్పాడో ఇక్కడ కూడా అన్యుడైనటువంటి వాడు పరిశుద్ధ పదార్థాల్లో ప్రతిష్ఠిత పదార్థాలు దేన్ని తినకూడదు. యాజకుని ఇంట నివసించి అన్యుడైనా జీతగాడైనా సరే అతడు ఇంటర్నల్ ఫ్యామిలీలో వర్కర్గా పనివాడుగా ఉన్నప్పటికీ కూడాను దాన్ని తినకూడదు, దాన్ని చులకనగా చూడకూడదు. అయితే యాజకుడు క్రయధనం ఇచ్చి కొనుక్కున్నవాడు, అతని ఇంట పుట్టినవాడు, అతడు తినే ఆహారం తినచ్చు. అంటే లీగల్ రైట్ ఉన్నటువంటి వాళ్ళు, బర్త్ రైట్ ఉన్నటువంటి వాళ్ళు తినచ్చు. యాజకుని కుమార్తెను అన్యునికి ఇస్తే ఆమె ప్రతిష్ఠితమైన వాటిలో ప్రతిష్టార్పణాన్ని దేన్ని కూడా తినకూడదు. ఎందుకంటే ఆమె వెలుపటికి వెళ్ళి అన్యుని వివాహం చేసుకుంది కనుక షీ వాజ్ డిస్క్వాలిఫైడ్ టు ఈట్. యాజకుని కుమార్తెల్లో విధవరాలుంటే, విడవబడింది కంటే సంతానము లేని ఎడల ఆమె తన బాల్యమందు వలె తండ్రి ఇంటికి తిరిగి చేరి తండ్రి ఆహారాన్ని తినచ్చు. కానీ అన్యుడు దాన్ని తినకూడదు. కుమార్తె భర్తను చనిపోయి విధవరాలకు ఇంటికి వచ్చిన ఆవిడ తండ్రి యొక్క ఆహారం తినవచ్చు. ఎందుకంటే వివాహంలో భర్త చనిపోయినప్పుడు భార్య సంపూర్ణముగా స్వతంత్రురాలవుతుంది. కాబట్టి ఆమె స్వతంత్రురాలే కనుక ఆవిడ భుజించవచ్చు అన్నాడు. 14 వచనం, ఒకటి పొరపాటున 14, 15, 16 వచనాల్లో పొరపాటును తిన్నవాడు గురించి. పొరపాటును కూడా తింటాకి లేదు. ఒకవేళ అది పొరపాటు కనుక దానికి కొంత భాగాన్ని కలిపి యాజకునికి వెనక్కి ఇచ్చేసేయాలి, 20% కలపాలి. పొరపాటున ప్రతిష్ఠితమైన దాన్ని తింటే ఆ ప్రతిష్ఠితమైన దాని అమౌంట్కి 20% దానికి యాడ్ చేసి యాజకునికి తిరిగి వెనక్కి ఇచ్చేసేయాలి. అది యాజకుల కొరకు దేవుడు ఏర్పరిచాడు, అందరి కొరకు కాదు.
ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠితమైన వాటిని తినుట వలన అపరాధమును భరింపకుండానట్లు తాము యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచకూడదు, నేను వాటిని పరిశుద్ధపరచు యెహోవానని వారితో చెప్పు. యాజకుడు పరిశుద్ధ ద్రవ్యాలను అపవిత్రపరచకూడదు అంటే దేవుని విధానం తప్ప వేరొక విధానాన్ని అనుసరించకూడదు. అలా అనుసరిస్తే దేవుడు అతనిని శిక్షకు అర్హుణ్ణి చేస్తాడు. ఇక 17వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు 2 బలులు, దహన బలి, సమాధాన బలి, అవి మనకు 21వ వచనం వరకు ఈ 2 బలులు ఏ విధంగా ఇవ్వాలి అహరోను అతని కుమారులు అనేది చెబుతున్నాడు. మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చాడు, నీవు అహరోనుతో అతని కుమారులతో ఇశ్రాయేలీలందరితో ఇలా చెప్పు, ఇశ్రాయేలీల ఇంటి వారిలోనే గాని ఇశ్రాయేలీలు నివసించు పరదేశులలోనే గాని ఎవడును యెహోవాకు దహన బలిగా స్వేచ్ఛార్పణలనైనా మొక్కుబళ్ళైనా అర్పిస్తాడో వాడు అంగీకరింపబడేటట్లుగా, అండర్లైన్ ఇట్, అంగీకరింపబడేటట్లుగా గోవులలో 2 మేకల్లో 2 దోషములైన మగదాన్ని అర్పించాలి. వెరీ ఇంపార్టెంట్. ఏది పడితే అది దహన బలి ఇవ్వటానికి లేదు, దోషము లేనిది మగది ఇవ్వాలి. మగది ఏంటి? ఇట్ ఈస్ ద సైన్ ఆఫ్ స్ట్రెంగ్త్, బల సూచన, పరిశుద్ధత సూచన, దోషము లేనిది. దేవుని ఆరాధించేటప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధించమన్నాడు. ఆరాధన అంటే నీ కానుక కాదు, ఆరాధన అంటే నీ స్తుతి, అంతరంగము నుండి దేవునికి నీవు అర్పించే కృతజ్ఞతాస్తుతి, అది సత్యముతో నిండినదై ఉండాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, అది నిజమైన ఆరాధన. అట్లాగే ఇక్కడ కూడా దహన బలి ఆరాధనకు, స్వేచ్ఛార్పణం ఆరాధనకు గుర్తు కనుక వాటిని ప్రతిష్ఠించేటువంటి వాడు దోషము లేని దాన్ని, మగదాన్ని ఇవ్వాలి తప్ప ఏది పడుతుంది కాదు. అలాగే సమాధాన బలి విషయంలో కళంకం ఉన్న దానిని అర్పించకూడదు. అలా అర్పిస్తే మీ పక్షంగా అది అంగీకరించబడదు. దహన బలి అయినా సమాధాన బలి అయినా కళంకం ఉన్న దాన్ని అర్పిస్తే దేవుడు అంగీకరించడు, మీరు అంగీకరించబడరో అది చెబుతున్నాడు. ఒకడు మొక్కుబడి చెల్లించడం కానీ, స్వేచ్ఛార్పణ అర్పించడం కానీ, సమాధాన బలి ఇవ్వటానికి కానీ గోవునైనా గొర్రెనైనా మేకనైనా యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండాలి. దోషమున్నది, లోపమున్నది దేవుడు అంగీకరించడు. దేవుడు దోషరహితమైన దానిని అంగీకరిస్తాడు. క్రీస్తు తన సంఘమును ముడతైన, మచ్చ అయినా, కలంకమైన మరి అట్టిది ఏది లేకుండా ఉండేటట్లుగా తనను తాను సమర్పించుకున్నాడు. అర్థమవుతుందా? న్యూ టెస్టిమెంట్లో స్పిరిచువల్ కాన్సెప్ట్, ఓల్డ్ టెస్టిమెంట్లో ఫిజికల్ కాన్సెప్ట్ కనిపిస్తుంది మనకు. పాత నిబంధనలో భౌతికమైనటువంటి విషయాలు, నూతన నిబంధనలో అంతరంగ సంబంధమైన, ఆత్మ సంబంధమైన విషయాలు ఒకే నియమం చేత ఇవ్వబడ్డాయి అనేది మీరు బైబిల్ని అర్థం చేసుకునేటప్పుడు ప్రధానంగా గుర్తించాలి. కళంకము కలిగినది ఏది కూడా, దోషం కలిగింది ఏది కూడా దానిలో ఉండకుండా చూసుకోవాలి. అర్పణల్లో, స్వేచ్ఛార్పణల్లో, సమాధాన బలిలో, దహన బలిలో దేనిలో కూడా లోపమున్నది ఉండకుండా చూసుకోవాలి. ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అది చెప్పాడు. గుడిదేమి, కుంటిదేమి, కొరత గలదేమి, గడ్డ గలదేమి, జిడ్డు గలదేమి, గజ్జి గలదేమి, చిరుగుడు గలదేమి కామి అట్టిదాన్ని యెహోవాకు అర్పించకూడదు. వాటిలో దేనిని బలిపీఠం మీద యెహోవాకు హోమం చేయకూడదు, యజ్ఞంగా అర్పించకూడదు. కురుపేర కోడనైనా, గొర్రెల మేకల మందల్లో దేన్నైనా స్వేచ్ఛార్పణంగా అర్పించవచ్చును, కానీ అది మొక్కుబడిగా అంగీకరించబడదు. స్వేచ్ఛార్పణం అంటే ఫ్రీ విల్ ఆఫరింగ్ ఈజ్ డిఫరెంట్. ప్రతిష్ఠితమైనటువంటిదిగా మొక్కుబడి చేసుకుంటున్నట్టు, మొక్కుబడి ఎప్పుడు కూడా ద బెస్ట్ వన్ ఇవ్వాలి. ఫ్రీ విల్ ఆఫరింగ్ నువ్వు ఏది ఇచ్చినా తీసుకుంటాడు. ఫ్రీ విల్ ఆఫరింగ్ స్వేచ్ఛార్పణం, నేను ఇది ఇచ్చేస్తున్నాను దేవా అంటే ఇట్ హ్యాస్ సమ్ లిటిల్ వాల్యూ, ఇచ్చేస్తాడు. కానీ మొక్కుబడి ఒక మేలు పొంది దానికి వదులుగా ఇస్తున్నాను అన్నప్పుడు అది మాత్రం బెస్ట్ వన్ ఇవ్వాల్సిందే. 24 వచ్చిన ఇక వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తుల్లో విత్తనాలను గురించి కానీ, విత్తులు నిలిపిన
దానిని కానీ, విరిగిన దాని కానీ, చితికిన దాని కానీ, కోయబడిన దాని కానీ యెహోవాకు అర్పించకూడదు. మీ దేశంలో అట్టి కార్యం చెయ్యొద్దు. అర్పణ విషయంలో మనం నైవేద్యపు విషయంలో ఏ విధంగా అయితే పవిత్రంగా ఉండమని చెప్పాడో, అలాగే అర్పణల విషయంలో విత్తనాలను ఇచ్చేటువంటి, కాయలను సమర్పించేటువంటి అర్పణలో పవిత్రంగా ఉండమన్నాడు. పనికిమాలిని, నలిగిపోయి, నీరు గారిపోయే పండ్లను సమర్పించకూడదు. పరదేశ చేతిలో నుండి అట్టి వాటిని తీసుకుని మీరు దేవునికి ఆహారంగా అర్పించొద్దు. అవి లోపము కలిగినవి దేవునికి ఇవ్వరాదు. లోపము లేని వాటినే దేవునికి ఇవ్వాలి. అంటే అవర్ ప్రయారిటీ టువర్డ్స్ గాడ్ మస్ట్ బి ప్రూవ్డ్. దేవునికి మనం ఇచ్చే స్థానం రుజువు కావటం కొరకు ఇది చెబుతున్నాడు. అవి మీ పక్షంగా అంగీకరింపబడవు అని చెప్పు. ఈ అధ్యాయం అంతా కూడా లోపము కలిగిన వాటిని గురించి మాట్లాడుతున్నాడు. లోపం కలిగిన వాటిని దేవుడు అంగీకరించడు. 26 వచ్చిన 33 వచ్చిన వరకు, మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చారు, దూడయే కానీ, గొర్రెయే కానీ, మేకయే కానీ పుట్టినప్పుడు 7 దినాలది తల్లితోనే ఉండాలి. ఎందుకంటే ఆ 7 దినాలది పాలు తాగుతుంది. కనుక ఆ పాలలో ఇమ్యూనిటీ ఉంటుంది. ఆ పాలలో ఆహార పోషక విలువలు ఉంటాయి. అది బతుకంతటికి ఉపయోగపడేది ఆ 7 రోజుల్లో దొరుకుతుంది దానికి. అందుకని దాని దగ్గరే ఉంచమన్నాడు. 8వ దినం మొదలుకొని యెహోవాకు హోమార్పణంగా దాన్ని అంగీకరించుకోవచ్చు అన్నాడు. అయితే అది ఆవైనను గొర్రె మేక పిల్లలో దీనిని మీరు ఆ పిల్లను ఒకనాడే చంపేయకూడదు అన్నాడు. వధించాలనుకుంటే ఒకరోజే సేమ్ డే తల్లిని పిల్లను కూడా చంపేసేయద్దు అని అన్నాడు. అది మీ కొరకు అంగీకరించబడేటట్లుగా దాన్ని అర్పించండి. ఒకవేళ మీరు వధించినది ఏదైనా ఉంటే ఆ రోజు తినేసేయమన్నాడు. మరుసటి దినం దాన్ని మిగుల్చుకోబాకండి అని చెప్పాడు. ఫ్రెష్ మెటీరియల్ వైల్ యు ఆర్ ఈటింగ్ యు మస్ట్ ఈట్ ఫ్రెష్. చక్కగా ఉన్న వాటిని భుజించాలి, తాజాగా ఉన్న వాటిని భుజించాలి, మురిగిన వాటిని భుజించరాదు. 31, 32 వచనాల్లో, మీరు నా ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారం నడుచుకోవాలి, నేను యెహోవాను. చాలా ప్రాముఖ్యమండి. యెహోషువకు చెప్పింది అదే. నా ఆజ్ఞలు కుడి ఎడమకు తొలగకుండా నడవమన్నాడు నాయకుడయ్యాడు. దేవుని ఆజ్ఞలన్నీ కూడా, శాసనాలన్నీ కూడా మార్పు లేనివి. మానవ జీవితానికి దేవుని యొక్క వాగ్దానాలు నెరవేరుట కొరకు ఉపయోగపడే మార్గాలు ఏమిటో తెలుసా? ఆయన ఆజ్ఞలే. ఆయన ఆజ్ఞల నియమాలు, లాస్. అవన్నీ కూడా ఒక వస్తువు పనిచేస్తుందంటే చాలా లాస్ మీద ఆధారపడి ఉంటుంది. లాస్ అంటే వాటి నియమాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ నియమాల ప్రకారం చేస్తే అన్నీ బాగుంటాయి. అందుకనే ఒక వస్తువును మ్యానుఫ్యాక్చరర్ ఏ విధంగా చేశాడో గైడ్ ఇస్తాడు, మాన్యువల్ అంటారు దాన్ని. ఆ మాన్యువల్ చదవకుండా దాన్ని ఆపరేట్ చేయకూడదు. ఆ మాన్యువల్లో ఆ వస్తువు ఏ విధంగా పనిచేస్తుందో, ఎన్ని రకాల సత్ఫలితాలు ఇస్తుందో చెబుతాడు. అవేమి ఎరుక్కోకుండా వాటిని వినియోగిస్తామంటే ఫలితం ఉండదు, అది వక్రీకరిస్తుంది. అలాగే మనుషుడు కూడాను దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతకాలి. ఆ ఆజ్ఞలన్నీ మనుషుని జీవితానికి ఉపయోగమైనటువంటివి. నేను ఇశ్రాయేలులో నన్ను పరిశుద్ధునిగా చేసుకుంటాను, నా పరిశుద్ధ నామాన్ని ఎవడు అపవిత్రపరచకూడదు, నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను, నేను మీకు దేవుడనే ఉండినట్లు ఐగుప్తు దేశంలో మిమ్మల్ని రప్పించిన యెహోవానని వారితో చెప్పమంటున్నాడు. ఐగుప్తు నుంచి రప్పించింది మోషే కాదు, దేవుడు. కనుక నేను మీ దేవుడును, పవిత్రపరచువాడును, పరిశుద్ధపరచువాడును. కనుక మిమ్మల్ని పాపము నుండి, శాపము నుండి విమోచించిన వాడు నేనే. కనుక నన్ను మీరు పరిశుద్ధుడిగా ఎంచండి, నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను. కనుక నన్ను నేను మీ మధ్యన పరిశుద్ధుడిగా చేసుకుంటాను. ఎవడు అపవిత్రుడిగా ఉంటాడో వాడిని కొట్టేస్తాడు అన్నమాట. ఆయన పరిశుద్ధుడిగా చేసుకోవటం అంటే అదే అర్థం. కనుక మనం 22వ అధ్యాయాన్ని ముగించుకుంటున్నాం.